कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. నమస్తే నాగేశ్వర్ గారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం భారతీయులందరినీ కలిచివేసింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయింది. ఒక్కరు తప్ప అందరూ చనిపోయారు. దాంతోపాటు ఒక మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై ఈ విమానం పడ్డంతో అందులోని 50 మంది మెడికోలు చనిపోయినట్టుగా మనకున్న సమాచారం. ఈ మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. సార్, భారతీయులందరినీ కలిచివేసిన దుర్ఘటన సార్ ఇది. ఈ విమాన ప్రమాదానికి కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే కారణాలు వాస్తవంగా విమాన ప్రమాదాల కారణాలు వెంటనే తెలియదు. ఎందుకంటే దీన్ని మరింతగా టెక్నికల్ ఎవాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జరిగిన ప్రమాద తీరును బట్టి గతంలో జరిగిన ప్రమాదాలను బట్టి అంచనా వేయడమే తప్ప యాక్చువల్గా మనకు ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాలి. ఎందుకంటే ఆల్రెడీ ఎయిర్పోర్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని, సో ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB అని ఒక వ్యవస్థ ఉంది. సో వారు విచారణ మొదలు పెడుతున్నారు. అమెరికా, బ్రిటిష్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా వస్తున్నారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ప్రకారము, అమెరికా బ్రిటన్ చట్టాల ప్రకారము ఆ దేశాల విమానాలు ఇన్వాల్వ్ అయి ఉన్నా, ఆ దేశాల ప్రయాణికులు ఇన్వాల్వ్ అయి ఉన్నా ఆ దేశము ఈ ఇన్వెస్టిగేషన్లో భాగమవుతుంది. ఇప్పుడు ఇందులో అమెరికా బోయింగ్ విమానము, సో అమెరికా అలాగే బ్రిటిష్ లండన్ పోతున్న విమానము, అందువల్ల వారు కూడా ఇందులో ఇన్వెస్టిగేషన్లో భాగం అవుతున్నారు. సో ఇది చాలా ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే కారణాలు ఎవరైనా చెప్పగలుగుతారు. ఇది వారాలు పట్టచ్చు, నెలలు పట్టచ్చు. ఈ ఇన్వెస్టిగేషన్లో కీలకమైంది బ్లాక్ బాక్స్ అంటారు. వాస్తవంగా ఇది బ్లాక్ కలర్లో ఉండదు, ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే శిథిలాల నుంచి చాలా సులభంగా గుర్తించేలా ఉండేట్టుకు ఇది ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. సో ఎంత భయంకరమైన పరిస్థితుల్లోనైనా బ్లాక్ బాక్స్ గుర్తించేలా కనబడేలా ఉంటుంది. సో ఈ బ్లాక్ బాక్స్ స్టడీ చేస్తే తప్ప ఒక ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్కు కారణాలు వెతకలేము. నేనేమి ఎయిర్ సేఫ్టీ ఎక్స్పర్ట్ కాదు, అది డిస్క్లైమర్. నేను ఓన్లీ జర్నలిస్ట్ను. ఐ కెన్ ఓన్లీ కమ్యూనికేట్ వాట్ ఎక్స్పర్ట్స్ ఆర్ టెలింగ్. అంటే ఈ రంగంలో నిపుణులు దాదాపు ఒక నిన్న 8-9 గంటలు అనేక జాతీయ అంతర్జాతీయ మీడియాలో ప్రపంచవ్యాపితంగా ఉన్న ఎక్స్పర్ట్స్, ఎయిర్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ మాట్లాడిన అంశాలను క్రోడీకరించి మాత్రమే చెప్తున్నారు. సో ఇందులో మీకు 2 కీలకమైన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్, ఈ FDR అంటారు. ఈ ఫ్లైట్ డేటా రికార్డర్లో మీకు ఆ విమానం ఎంత ఎత్తున ఎగురుతుంది, ఆల్టిట్యూడ్, అలాగే ఎంత వేగంగా పోతుంది, స్పీడ్, ఆ వెళ్తున్న సమయంలో క్యాబిన్ ప్రెషర్ ఎంత ఉంది, సో ఇలాంటి ఈవెన్ ఆ ఇంజిన్లో ఉండేటువంటి సిగ్నల్స్ ఇవన్నీ కూడా క్యాప్చర్ అవుతాయి. సో దీన్ని ఫ్లైట్ డేటా రికార్డర్ అంటారు. సో రెండవది కాక్పిట్ వాయిస్ రికార్డర్, CVR FDR. ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఏంటంటే అన్ని రకాల వాయిసెస్ను అది రికార్డ్ చేస్తుంది. ఇప్పుడు ఇంజన్ నాయిస్తో సహా పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ATC అని ఎయిర్పోర్ట్లో గ్రౌండ్లో ఉండే వాళ్ళతో కూడా కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. సో పైలట్లు, కో-పైలట్ మాట్లాడుకున్నది అంటే ఒక విమాన ప్రమాదపు చివరి గంటల్లో ఉండేటువంటి మొత్తం వాయిసెస్ రికార్డ్ అవుతాయి అందులో. సో అందువల్ల ఈ కాక్పిట్ వాయిస్ రికార్డరు, ఈ ఫ్లైట్ డేటా రికార్డర్, ఈ రెండింటినీ ఎనలైజ్ చేస్తే తప్ప వాట్ హ్యాపెండ్ అనేది అర్థం కాదు. అందుకే మనము స్పెక్యులేషన్కు అవకాశమే లేదు. అందులో జర్నలిస్టిక్ స్పెక్యులేషన్ అసలే వద్దు. ఈవెన్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు, మేము కూడా చెప్పలేం అన్లెస్ ఈ ఫ్లైట్ డేటా రికార్డర్ను, కాక్పిట్ వాయిస్ రికార్డర్ను గనక స్టడీ చేస్తే తప్ప చెప్పలేమని. ఈ 2 కూడా ఈ బ్లాక్ బాక్స్ చాలా యునీక్ డిజైన్తో తయారవుతుంది. అంటే ఇది హై టెంపరేచర్ను తట్టుకోగలుగుతుంది, హై ప్రెషర్ను తట్టుకోగలుగుతుంది, హై ఇంపాక్ట్ను తట్టుకోగలుగుతుంది, ఫైర్ కూడా తట్టుకోగలుగుతుంది, ఎక్స్ప్లోజన్ తట్టుకోగలుగుతుంది, డీప్ వాటర్ సముద్రం లోపల పడిపోయినా కూడా దీన్ని బయటకు తీయచ్చు, దీన్ని స్టడీ చేయొచ్చు.
అలాగే హై ఇంపాక్ట్ అంటే భయంకరమైన స్పీడ్తో వచ్చి గ్రౌండ్ తగిలినా ఈ బ్లాక్ బాక్స్ నిలబడగలుగుతుంది. సో ఇప్పుడు మనకు ఏదైనా వస్తువును మనం ఎక్కువ ప్రెషర్తో గ్రౌండ్కి కొడితే అది ముక్కలై డ్యామేజ్ అవుతుంది. ఈ బ్లాక్ బాక్స్ అలా హై ఇంపాక్ట్ కూడా తట్టుకొని ఉండగలుగుతుంది. సో అందువల్ల ఇప్పుడు ఈ బ్లాక్ బాక్స్ను స్టడీ చేసి, ఫ్లైట్ డేటా రికార్డును స్టడీ చేసి, కాక్పిట్ వాయిస్ రికార్డును స్టడీ చేస్తే తప్ప ఎవరము ఖచ్చితంగా ఇవే కారణాలు అని చెప్పలేము. సో ఇప్పటి వరకు ఎక్స్పర్ట్స్ చెప్తున్న దానికి ప్రాతిపదిక ఏంటంటే ద వే ది యాక్సిడెంట్ హాజ్ అకర్డ్ అని. ఎందుకంటే ఇది 1:38కు అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది. వితిన్ 1 మినిట్లోనే పైలట్లు మేడే కాల్ చేశారు. మేడే కాల్ అంటే మేడే అనేది ఫ్రెంచ్ వర్డ్ మేడర్ నుంచి వస్తుంది, అంటే హెల్ప్ మీ అని. ఇది దాదాపు కొన్ని దశాబ్దాలుగా ఏవియేషన్ ఇండస్ట్రీలో వాడుతున్న పదం ఇది. సో మేడే కాల్ అంటే ఏంటంటే ఒక డిస్ట్రెస్ సిగ్నల్ పైలట్ పంపించడం, అంటే తన ప్రాణానికి కానీ విమానానికి కానీ తీవ్రమైన ప్రమాదం ఉన్నప్పుడు, ఇక తాను కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇచ్చేటువంటి ఒక విపత్తు సంకేతం డిస్ట్రెస్ సిగ్నల్ను మేడే అంటారు. ఫ్రెంచ్ భాషలో మేడర్, మే ఎడర్ అంటే హెల్ప్ మీ, అంటే మే అంటే మీ నన్ను, ఎడర్ అంటే హెల్ప్ సహాయం చేయండి అని. సో హెల్ప్ మీ అనే సంకేతాన్ని కింద ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి వచ్చింది. ఇది కూడా 1 మినిట్లోనే వచ్చింది. సో ఆ టైంలో ఆ 1 మినిట్లో వచ్చుతోనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వెంటనే రియాక్ట్ అయ్యారు. కానీ అప్పటికే కాంటాక్ట్ పోయింది, అంటే సిగ్నల్ అన్నా పోయి ఉండాలి, లేదా అప్పటికే క్రాష్ అయి ఉండాలి కూడా. సో వితిన్ మినిట్స్లోనే ఈ విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైనప్పుడు ఈ విమానము 625 ఫీట్ 625 అడుగుల ఎత్తునుంది. మన కామన్ మ్యాన్కి అర్థం కావాలంటే ఇప్పుడు మన ఇల్లు మ్యాక్సిమం అయితే 10 ఫీట్ల రూఫ్ ఉంటుంది హైట్. సో 10 ఫీట్లు అంటే 625 ఫీట్లు, అంటే అప్పటికి 60 అంతస్తుల పైన ఉన్నది. కానీ వాస్తవంగా కమర్షియల్ ప్లేన్స్ 30,000 అడుగుల నుంచి 40,000 అడుగుల ఎత్తున ప్రయాణం చేస్తే, మీరు ఎప్పుడైనా మన విమానంలో ఎక్కినప్పుడు కెప్టెన్ ఫ్లైట్లో మధ్యలో చెప్తాడు, వీఆర్ ఫ్లయింగ్ ఇట్ హైట్ ఆఫ్ సో అండ్ సో, ద టెంపరేచర్ ఈజ్ సో మచ్, ద ప్రెషర్ ఈజ్ సో మచ్ అని కెప్టెన్ చెప్తూ ఉంటాడు. సో మనకు 30,000 ఫీట్ అంటే మన కామన్ మ్యాన్ భాషలో చెప్పాలంటే మన ఇండ్లు 3,000 అంతస్తుల పైన ఎగురుతున్నట్లు. సో అంత పైన 30,000 to 40,000 ఎత్తున ఎదుగుతుంటే ఇది కేవలం 625 ఫీట్ ఎత్తున మాత్రమే ఉండగా ఈ పరిస్థితి వచ్చింది. అంటే ఇంత తక్కువ హైట్లో ఉండడం వల్ల కూడా పైలట్ మాన్యూవరబిలిటీ అంటారు, అంటే ఆ విమానాన్ని కాపాడటానికి సర్వశక్తులు వడ్డినా కూడా సాధ్యం కాలేదు. ఎందుకంటే ఆ స్పేస్, టైము పైలట్కు అందుబాటులో లేకుండా పోయింది. సో ఇది ఎందుకు మరి జరిగింది అంటే, ఇప్పటి వరకు ఎక్స్పర్ట్స్ అందరూ జరిగిన తీరును బట్టి చెప్తున్నది ఏంటంటే, ఆ విమానానికి డిడ్ నాట్ గ్యాదర్ ఎనఫ్ లిఫ్ట్, అంటే థ్రస్ట్, లిఫ్ట్ అనే 2 పదాలు వాడుతున్నారు. ఇట్ డిడ్ నాట్ గ్యాదర్ ఎనఫ్ లిఫ్ట్. ఎనఫ్ లిఫ్ట్ అంటే ఏంటంటే ద ఫోర్స్ రిక్వైర్డ్ టు టేక్ ఆఫ్ అండ్ హోల్డ్ ఇన్ ద ఎయిర్. లిఫ్ట్ అంటే అర్థం, ఎనఫ్ లిఫ్ట్ అంటే అర్థం ఆ విమానము అవసరం పైకి లేవటానికి, గాలిలో నిలబడటానికి కావలసినటువంటి ఫోర్స్ గ్యాదర్ చేయలేకపోయింది. ఎందుకు గ్యాదర్ చేయలేకపోయింది అనేది మాట్లాడదాం. సో ఈ ఫోర్స్ గ్యాదర్ చేసిన తర్వాత ఒక విమానములో అతి కీలకమైనటువంటి అంశాలు టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్. అందులో ల్యాండింగ్ మరీ కాంప్లెక్స్. సో టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అయ్యే గనక కరెక్ట్గా ఉంటే దాదాపు ఫ్లైట్ ప్రాబ్లం ఉండదు. అంటే ఒకప్పుడు మిడ్ ఎయిర్ పొల్యూషన్ ఉండేది, అంటే ఆకాశంలోనే విమానాలు కొట్టుకునే. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయ్యి ఆ పరిస్థితి లేదు ఇప్పుడు. సో అందువల్ల ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ అనేది కీలకం. అందులో ల్యాండింగ్ చాలా కీలకం. ప్రమాదాలు ఎక్కువగా మీరు చూడండి ల్యాండింగ్ సమయంలోనే జరుగుతూ ఉంటాయి. సో అందువల్ల మనకి ఈ విమానము
పైకి ఎగరటానికి, గాలిలో నిలబడటానికి అవసరమైన లిఫ్ట్, ఆ ఫోర్స్ కనుక అక్వైర్ చేస్తే ఆ తర్వాత మీకు పైలట్ దాన్ని మరింత హైట్లోకి తీసుకెళ్ళి నడపగలుగుతారు. సో ఇప్పుడు చెప్తున్నా ఏంటంటే ఈ డిడ్ నాట్ గ్యాదర్ ఎనఫ్ లిఫ్ట్ అంటున్నారు. మరి ఎందుకు జరిగింది అది? దట్ నోబడీ నోస్. దానికి అనేక థీరీస్ ఉన్నాయి, రకరకాల థీరీసే తప్ప బ్లాక్ బాక్స్, కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్లను విశ్లేషిస్తే తప్ప ఈ విమానము, దేశంలో అనేక లక్షల విమానాలు ఎగురుతూనే ఉంటాయి ప్రపంచం మొత్తం మీద. మరి ఈ విమానమే ఎందుకు ఆ లిఫ్ట్ అంటే ఆ పైకి ఎగరగలిగే ఫోర్స్ను అక్వైర్ చేయలేకపోయింది అనేది ఇప్పుడు కీలకమైన ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు దానికి రకరకాల థీరీస్ ఏంటంటే ఎందుకు అవుతుంది ఇట్లా? ఇంజన్లో లోపాలున్నా అవుతుంది, రెండవది బర్డ్ హిట్ వల్ల కూడా అవుతుంది, మూడవది సాంకేతిక సమస్యలు ఎదురైతే కూడా వస్తుంది, లేదా ఫ్లైట్ కాన్ఫిగరేషన్, టేక్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంటారు. అంటే ఏరోప్లేన్ ఇది వెరీ వెరీ కాంప్లెక్స్ యంత్రం, అది కాంప్లెక్స్ సిస్టమ్. సో దాని ప్రాపర్ టేక్ ఆఫ్ కాన్ఫిగరేషన్ లేకపోయినా అది సాంకేతిక కారణాల వల్ల కావచ్చు, పైలట్ కారణాల వల్ల, పైలట్ మిస్టేక్ కావచ్చు. ఈ రాంగ్ టేక్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఉన్నా కూడా ఆ విమానము అవసరమైన ఫోర్స్ను పికప్ చేసుకోకపోవచ్చు. నోబడీ నోస్ ఏది కారణము అని. అందువల్ల అల్టిమేట్గా ఇన్డెప్త్ విచారణ జరిగితే తప్ప మనం కంక్లూజన్కి అయితే ఇప్పుడే రాలేం. ఎందుకంటే ఇది విమాన ప్రమాదం, నార్మల్ ప్రమాదాలే మనం అంచనా వేయలేం. ఇది మరి సాధారణంగా విమాన ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి అనేది ప్రశ్నించుకొని ఒక్కొక్క ప్రమాదాన్ని, ఒక్కొక్క కారణాన్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నారు ఎక్స్పర్ట్స్. అంటే కాంక్రీట్గా ఈ విమానమే ఎందుకు ప్రమాదానికి గురైందని తెలియదు, కానీ ఒక్కొక్క ప్రమాదాన్ని, ఒక్కొక్క కారణాన్ని, అంటే ఏవియేషన్ హిస్టరీలో ప్రమాదాలను గుర్తించి ఆ ప్రమాదాల కారణాలని విశ్లేషించి ఉంటారు కనుక వాటిని ఒక్కొక్క దాన్ని తీసుకొని పాసిబిలిటీ ఏంటి? ఒకటి పాసిబిలిటీ బోయింగ్ విమానంలో లోపం ఉండొచ్చు. ఈ బోయింగ్ పైన కొన్ని కంప్లైంట్లు ఉన్నమాట నిజం గతంలో కూడా, కానీ బోయింగ్ 737 అనేది చాలా విమర్శలకు గురైనటువంటి, కంప్లైంట్లు వచ్చినటువంటి రకం. కానీ ఇది బోయింగ్ 787 రకం అంటారు. ఈ 787 10 ఏళ్ల కింద, అంటే లిటిల్ ఓవర్ 10 years కిందనే తయారైంది. ఇండియా 2013లో అక్వైర్ చేసింది. ఎయిర్ ఇండియా 2014 నుంచి బోయింగ్ విమాన 787 ఎయిర్ ఇండియా నడుపుతోంది. సో దీని హిస్టరీ 10-12 years మించి లేదు. సాధారణంగా ఒక విమాన లైఫ్ టైం 30 years ఉంటుంది, ఎవరేజ్న అరౌండ్ 30 years ఉంటుంది. అందువల్ల 30 ఏళ్ళ పాటు నడిచే విమానము, 10 ఏళ్ల కిందటనే అక్వైర్ చేసిన విమానము. దీనికి ఇప్పటి వరకు బోయింగ్ 787కు క్రాష్ హిస్టరీ కూడా లేదు. అంటే ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అనేక ఎయిర్లైన్స్ సంస్థల్లో 1175 బోయింగ్ విమానాలు ఎవ్రీడే ఫ్లై అవుతున్నాయి. 1175 విమానాలు ప్రతిరోజు 2100 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్లు ఫ్లై అవుతుంటాయి ఎవ్రీ డే వరల్డ్ వైడ్గా. ఇప్పుడు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ లాగానే వరల్డ్ వైడ్గా బోయింగ్ 787 రకం విమానాలు 2100 ఫ్లైట్స్ ఉంటాయి. మొత్తం విమానాలు 1175. ఏదైనా ఒక విమానము ప్రయాణం చేసి మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళి మళ్ళీ ఫ్లై అవుతుంది. టోటల్ ఫ్లైట్స్ అలా ఎవ్రీ డే 2100. ఇప్పటికీ బోయింగ్ 787 హిస్టరీలో 50 lakh ఫ్లైట్స్ వచ్చాయి, 50 లక్షల ఫ్లైట్స్. సో మనకు యాక్సిడెంట్ జరిగినప్పుడు టెన్షన్ ఉంటుంది, కానీ 50 లక్షల ఫ్లైట్స్ జరిగాయి ఇప్పటికీ. ఈ బోయింగ్ 787 రకానికి మాత్రం ప్రమాద హిస్టరీ లేదు. ఎస్, బోయింగ్ పైన ఆరోపణలు అన్నమాట నిజం, బోయింగ్ 737 పైన ఆరోపణలు నిజం. అందువల్ల విమానానికి లోపం ఉంది అని కంక్లూజన్కు రాలేము, ఎందుకంటే దీని హిస్టరీ అది ఇన్నేళ్ళు అక్వైర్ అయి ఉంది కనుక. ఇక రెండవది పైలట్ మిస్టేక్. ది కన్వర్జేషన్ అనే వెబ్సైట్లో యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్కి చెందినటువంటి ఒక ఎయిర్ సేఫ్టీ ఎక్స్పర్ట్ రాసిన ఆర్టికల్ చదివాను. సో ఈవెన్ పైలట్ వల్లనే 50% విమాన ప్రమాదాలు జరుగుతాయి, 20%
ఆ ఇంజన్ వల్ల, ఆ విమానం వల్ల జరుగుతుంది అని. సో పైలట్ ఇక్కడ సుమీత్ సబర్వాల్, ఇతను 8,200 గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు. 8,200 అవర్స్. ఇట్ మీన్స్ వెరీ వెరీ సీనియర్ పైలట్. ఇక ఇతని కో పైలట్ అంటారు, అసిస్టెంట్గా ఉండే అతని పేరు క్లైవ్ కుందర్. ఇతను 1100 అవర్స్ ఫ్లై చేశాడు. అంటే సీనియర్ పైలట్ ఏమో 8,200 అవర్స్ ఫ్లై చేశాడు, కో పైలట్ ఏమో 1100 అవర్స్ ఫ్లై చేశాడు. అందువల్ల ఇతని హిస్టరీ, పైలట్ల హిస్టరీ తీసుకుంటే ఇది వెరీ వెరీ ఎక్స్పీరియన్స్ అండ్ కాంపిటెంట్ పైలట్గా చెప్తారు. సో వాస్తవంగా ఇంత భయంకరమైన పేలుడు జరిగి ఫైర్ రావటానికి కారణం ఏంటంటే ఇది 9 అవర్ ఫ్లైట్ మీకు అహ్మదాబాద్ నుంచి లండన్కు. అందువల్ల ఫ్యూయల్ పూర్తిగా ఉంది, వాళ్ళు ఏమీ కన్జ్యూమ్ కాలేదు, అండ్ వాళ్ళు ఎగిరిన 1 మినిట్కే జరిగింది కనుక. సో ఆ ఫ్యూయల్ హై ఇంపాక్ట్తో గ్రౌండ్లో కూలినప్పుడు ఆ ఎక్స్ప్లోజన్ జరిగి మంటలు అంటుకున్నాయి. సో అందువల్ల పైలట్ లోపము లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. మరి ఒక 10% యాక్సిడెంట్స్ వెదర్ వల్ల కూడా జరగచ్చు. నిన్న ఈ 1:38 ఆఫ్టర్నూన్ జరిగింది. మీకు సమ్మర్ కాలము, ఎక్కడా కూడా విజిబిలిటీ ప్రాబ్లము లేదు, అలాగే వెదర్ కూడా క్లియర్గా ఉంది అని అంటున్నారు. వెదర్ కారణము కాదు అని వాతావరణ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఆ సమయంలో ఎలాంటి వెదర్ ప్రాబ్లము లేదు అని. సో అందువల్లనే ఎవరికి అర్థం కాని అంశం ఏంటంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ పైలట్, బోయింగ్ 787కు యాక్సిడెంట్ హిస్టరీ లేదు, ఇది కేవలం 10 ఏళ్ల కిందటి ఫ్లైట్ విమానమే, చాలా ఓల్డ్ అయిపోయి నడవలేని పరిస్థితి కాదు, అది జస్ట్ 625 అడుగులు ఎత్తునే ఉంది, 30,000 40,000 అడుగులలో విమానాలు ఎగురుతూ ఉంటాయి. మరి వాట్ ఆర్ ద రీజన్స్ అనేది ఇస్ ఎ మిస్టరీ. ఆ మిస్టరీ మనకు అర్థం కావాలంటే ఆ బ్లాక్ బాక్స్ను స్టడీ చేస్తే తప్ప ఎవరము ఖచ్చితంగా ఈ కారణం వల్లనే జరిగింది అని అనలేం. అఫ్కోర్స్ ఇతర కారణాలలో సబటాజ్, విద్రోహ చర్య, అంటే తీవ్రవాదుల చర్య కావచ్చు, అలాంటి చర్య. ఇప్పటి వరకు అమిత్ షా మాట్లాడిన చూశాను నేను, రామ్మోహన్ నాయుడు మాట్లాడిన చూశాను, సో ఎయిర్ ఇండియా CEO మాట్లాడాడు. ఎవరు కూడా ఈ సబటేజ్ యాంగిల్ అయితే చెప్తలేరు, ఇది విద్రోహ చర్య కావచ్చు అని ఎవరు చెప్పడం లేదు. ఒక అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు విద్రోహ థియరీలు లైట్ చేస్తారని ఆయన ప్రోగ్రాం చూశాను నేను. ఈ బోయింగ్ తుర్కీ కంపెనీతో లింక్ అయ్యి ఏదో యాక్టివిటీ చేస్తోంది, ఇంకా ఆ తుర్కీ కంపెనీతో టాటాస్కి ఏమైనా లింక్ ఉందో స్టడీ చేయాలి, నేను చెప్పలేను అనుకుంటేనే ఆయన తన విద్రోహ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. సో అలాంటి అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు మినహా ఇంకా ఎవరు కూడా ఇందులో విద్రోహి అఫీషియల్గా అమిత్ షా, రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్ళకు కూడా ఎక్కడ సబటాజ్ యాంగిల్ అయితే ఇంతవరకు చెప్పలేదు. సో మనం ఎక్స్పర్ట్స్కి అది ఇక్కడ కూర్చొని మాట్లాడేది. అందువల్ల సబటాజ్ కూడా దాదాపు రూల్ అవుట్ చేస్తున్నారు అన్లెస్ సమ్ న్యూ ఎవిడెన్స్ కమ్స్. సో ఇంతవరకు ఆ ఎవిడెన్స్ అయితే మనకి ఎక్కడా లేదు. సో అందువల్ల ఇట్స్ ఏ వెరీ ఏవియేషన్ హిస్టరీలోనే, పౌర విమానయాన చరిత్రలోనే యొక్క భయంకరమైన ప్రమాదం. సో అనేక సార్లు విమాన ప్రయాణాలు చేసే నాలాంటి వారు, అనేక సార్లు భవిష్యత్తులో కూడా చేసేవారికి నిజంగానే ఇది చాలా భయం కలిగించేటువంటి ప్రమాదమే. కానీ మనము స్పెక్యులేట్ చేయకూడదు, ఎందుకంటే అనేక మంది ప్రాణాలు ఇమిడి ఉన్నాయి. ఏవియేషన్ అనే యొక్క రవాణా వ్యవస్థ పైన క్రెడిబిలిటీకి సంబంధించిన అంశము, టాటాస్, బోయింగ్ లాంటి కార్పొరేట్ సంస్థల రిప్యుటేషన్తో కూడా సంబంధించిన అంశం. ఆల్రెడీ మీరు గమనించండి, బోయింగ్ షేర్లు ఘోరంగా పడిపోయాయి. సో అందువల్ల ఎయిర్ ఇండియా, టాటాస్ పైన విమర్శలు వస్తున్నాయి. అందువల్ల దిస్ ఈజ్ నాట్ ద టైమ్ ఫర్ స్పెక్యులేషన్. జర్నలిస్టిక్ స్పెక్యులేషన్కి అసలే అవకాశం లేదు, సేఫ్టీ ఎక్స్పర్ట్సే స్పెక్యులేట్ చేయడం లేదు. ఓన్లీ మనము ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలు, వాటికి కారణాలు, ఆ కారణాల దృక్కోణము నుంచి నిన్నటి ప్రమాదాన్ని చూసి అంచనా థీరీస్ చెప్పడమే తప్ప నో థీరీ ఈజ్ ఫైనాలిటీ అన్లెస్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయితే తప్ప. సార్ 265 మంది చనిపోయారు సార్, ఎవరు బాధ్యత వహించాలి అంటే చాలామంది నెటిజన్లు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్. లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయితే వెంటనే రిజైన్ చేశారు అని చెప్పి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి డిమాండ్ లేదు మోదీ రిజైన్ చేయాలని, కానీ షా, మోదీ అండ్ నాయుడు షుడ్ రిజైన్ అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్.
ఎవరు బాధ్యత వహించాలి? ఎందుకు పార్లమెంటరీ డెమోక్రసీ ప్రకారం క్యాబినెట్ మొత్తం బాధ్యత వహించాలి దేనికైనా. అందులో క్యాబినెట్ మొత్తాన్ని రిజైన్ చేయవద్దాం, సుబ్రహ్మణ్య స్వామిని ప్రెసిడెంట్ చేసి దేశాన్ని పాలించవద్దాం. ఈ చెత్త డిమాండ్లు తప్ప ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి కాలపు పొలిటికల్ ఎథిక్స్ ఉన్నాయా? ఓటర్లు లాల్ బహదూర్ శాస్త్రి కాలం లాగా నిజాయితీగా ఓట్లేస్తున్నారా? సో మనము ఈ లాల్ బహదూర్ శాస్త్రి కాలపు ఫుడ్ తింటున్నామా? మనం లాల్ బహదూర్ శాస్త్రి కాలపు బట్టలు వేసుకుంటున్నామా? సో లాల్ బహదూర్ శాస్త్రి కాలంలో 24 గంటలు టీవీలు ఉన్నాయా? సో లెట్ us నాట్ గో బ్యాక్ ఇన్ టు హిస్టరీ. అప్పటి వాల్యూస్ వేరు, అప్పటి ఎథిక్స్ వేరు, అప్పుడున్న సిచ్యువేషన్ వేరు. అప్పుడు ట్రైన్ యాక్సిడెంట్లు ఎప్పుడో ఒకటి జరిగేది. ఇప్పుడు అట్లా రాజీనామా చేసుకుంటే ఎవరు మంత్రే ఉండడు మనకు. సో రోడ్ యాక్సిడెంట్ జరిగితే మీకు గడ్కరీ రాజీనామా చేయాలి, విమాన యాక్సిడెంట్ జరిగితే రామ్మోహన్ నాయుడు రిజైన్ చేయాలి, ఎక్కడన్నా మావోయిస్టులు అటాక్ చేస్తే అమిత్ షా రిజైన్ చేయాలి, ఎక్కడన్నా పంటలు దెబ్బతింటే అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ రిజైన్ చేయాలి, పాకిస్తాన్లో అటాక్ చేస్తే ఫారిన్ మినిస్టర్ జయశంకర్ రిజైన్ చేయాలి. సో అందరు రిజైన్ చేస్తే ప్రభుత్వం ఎవరు నడుపుతారండి? అర్థంలే లాజిక్ కదా. పోనీ మోడీ అమిత్ షా రిజైన్ చేస్తే ఎవరైతారు? మరి రాహుల్ సుబ్రహ్మణ్య స్వామి చెప్పాలి ఎవరో ఆ ఎక్స్పర్టు. సో ఇంతకన్నా చాలా గొప్పగా దేశాన్ని పాలిస్తారు, పలానా వాళ్ళని చేయాలని. అందువల్ల ఇలాంటి చెత్త డిమాండ్లకు క్రెడెన్స్ కూడా ఇవ్వకూడదంట నేను. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగితే నరేంద్ర మోడీ పైలట్గా, అమిత్ షా కో పైలట్గా విమానం నడిపాడా? నాకు అర్థం కాని విషయం. రామ్మోహన్ నాయుడు ఏమైనా టెక్నికల్ ఎక్స్పర్టా? సో ఆయన ఇంజన్ను టెస్ట్ చేసి ఇది ఫ్లయింగ్ ఎలిజిబుల్ అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చింది ఇంజనీరా? సో వాళ్ళు ఏం చేస్తారండి? దానికి ఏం సంబంధం లేని అంశం కాకపోతే అది విమానం పోనీ ప్రభుత్వం ఎయిర్ ఇండియా ఇప్పుడు గవర్నమెంట్ కూడా కాదు, ప్రైవేట్ సెక్టారు. సో ఇప్పుడు మైన్స్లో యాక్సిడెంట్ జరిగితే, ఏదైనా బొగ్గాలు యాక్సిడెంట్ జరిగితే కిషన్ రెడ్డి రిజైన్ చేయాలి మైన్స్ మినిస్టర్ కనుక. ఇలా ఏం డిమాండ్ అండి? ఇవన్నీ రాజీనామాలు చేసుకుంటూ పోతున్నారు దేశంలో. సో మరి ఇప్పుడు పాకిస్తాన్ పహల్గామ్ దాడి జరిగింది, ఎవరు రిజైన్ చేశారు? ఎవరు రిజైన్ అడిగారు? హోమ్ మినిస్టర్ రిజైన్ చేశాడా? అండ్ హోమ్ మినిస్టర్ పహల్గామ్లో టూరిస్టులు ఎంబడి తుపాకి పట్టుకొని తిరుగుతుంటాడా? సో అర్థం లేని, లాజిక్ లేని ఒక సుబ్రహ్మణ్య స్వామి ప్రాబ్లం ఏంటంటే ఆయనకు పదవులు లేవు. సో ఆయనకు మోడీతో పడదు. కానీ మోడీతో పడదు కనుక మన ఇర్రేషనల్ ఆర్గ్యుమెంట్లు పెట్టకూడదు. ఏదైనా పబ్లిక్ డిస్కోర్స్లో రేషనాలిటీ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. సో మన పర్సనల్ వెంజన్స్ను, మన వ్యక్తిగత కక్షను, వ్యక్తిగత రాగద్వేషాలని పబ్లిక్ డిస్కోర్స్లో పట్టుకొని రాకూడదు. ఏ ప్రాతిపదిక ఏంటి? మోడీ, అమిత్ షా, రామ్మోహన్ నాయుడు రిజిగ్నేషన్కు సో ప్రాతిపదిక ఏమైనా ఉంటుందా? హోమ్ మినిస్టర్కి ఏం సంబంధం? పోనీ రామ్మోహన్ నాయుడు అంటే సివిల్ ఏవియేషన్, లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మీద రిజైన్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ అప్పుడు రిజైన్ చేయలేదు కదా. ఆ లాజిక్ ప్రకారం కూడా మోడీ రిజైన్ చేయాల్సిన అవసరం లేదు కదా. మరి హోమ్ మినిస్టర్ ఎందుకు రిజైన్ చేయాలి? గుజరాత్లో జరిగిన గుజరాత్ చీఫ్ మినిస్టర్ రిజైన్ చేయాలి. టాటా కంపెనీ విమానం కనుక మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ రిజైన్ చేయాలి. ఇక అందరూ రిజైన్ చేసుకుని పోదాం. ఇక ఎవరు ప్రభుత్వాలు ఎందుకుగా? అందువల్ల మనకు ఒక ప్రమాదము జరిగితే దానికి కారణాలు విశ్లేషించాలి. ప్రతి యాక్సిడెంట్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఏవియేషన్ ఇండస్ట్రీ. అంటే దాని నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, ఇంకోసారి తప్పులు జరగకుండా ఏం చేయాలన్నది ఆలోచించాలి తప్ప ఇక ప్రతిదానికి రిజిగ్నేషన్ లే డిమాండ్లకు కావు కదా. ఈ అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన డాక్టర్ కోమి వ్యాస్ కుటుంబం మొత్తం చనిపోయారు సార్. అంటే విమానం ఎక్కాలంటేనే భయపడాల్సిన సిచ్యువేషన్, ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఎయిర్ ట్రావెల్ సేఫేనా అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇలాంటి యాక్సిడెంట్లు జరిగినప్పుడు సహజంగానే ఆ భయం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక రోడ్డు పైన భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది చూశారనుకోండి, నెక్స్ట్ డే మీరు బండి తీయాలన్నా కారు తీయాలన్నా భయపెడతారు. సో అలాగే ఒక భయంకరమైన రైలు ప్రమాదాన్ని చూశారనుకోండి, రైలు ఎక్కేటప్పుడు ఆ టెన్షన్ ఉంటుంది. కానీ దీన్ని ఇప్పుడు యాక్సిడెంట్ వైరాగ్యం, మనకు శ్మశాన వైరాగ్యం అని ఉంటుంది. సో మీరు ఎవరైనా మరణించినప్పుడు వాళ్ళ అంత్యక్రియలు మనం వెళ్ళామనుకోండి, ఆ పరిస్థితి, అక్కడున్న ఉదయ విదారక సిచ్యువేషను, శోకాతప్త హృదయాలతో ఉన్న ఒక విషాద వాతావరణము, అక్కడ ఏమనిపిస్తుంది మనకు? ఈ జీవితం ఏముంది, పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదు కదా, మనము పుట్టేటప్పుడు ఏమీ తీసుకుని రాము, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుని పోము, దీని కొరకు మనం ఇంతగా ఎందుకు అని అన్నీ వదిలేసి ఆ క్షణంలో వైరాగ్యాలు ఉంటాం. మళ్ళీ బయటకు వచ్చేతోనే ఫోన్ చేస్తారు, ఏమైంది ఆ ప్లాటు మనకి తక్కువ రేటుకి వస్తా అన్నావు కదా, వస్తుందా అని ల్యాండ్ బ్రోకర్ ఫోన్ చేస్తారు. లేదా స్టాక్ బ్రోకర్ ఫోన్ చేసి ఆ షేర్లు ఏమైనా పెరిగినాయా, మన ఏమైనా ఉన్నాయా బోయింగ్లా,
మనం టాటా ఈ ఎయిర్ ఇండియాలో కూడా ఏమన్నా షేర్లు ఉన్నాయి కాబట్టి అవి బాగా ఎంత పడిపోయినా ఎంత లాస్ అని మాట్లాడతారు. ఇది శ్మశాన వైరాగ్యం. ఆ శ్మశానంలో ఉన్నంత కాలమే, బయటికి వచ్చి మళ్ళీ వాహనం ఎక్కితే మారిపోతారు మనిషి. సో అలాగే ఈ యాక్సిడెంట్ వైరాగ్యంతో ఈ ప్రశ్న వస్తుంది. కానీ మనకు ఇంతవరకు పర్ మిలియన్ ప్యాసింజర్స్ ట్రావెల్, పర్ మిలియన్ ఫ్లైట్స్, ఏదో ఒక లెక్క ఉండాలి కదా. నువ్వు సేఫా అంటే ఏ ప్రాతిపదిక మీద సేఫ్ అంటావు. సో పర్ మిలియన్ ప్యాసింజర్స్ ఎన్ని యాక్సిడెంట్స్ జరిగాయి, ట్రైన్లో ఎన్ని జరిగాయి, ప్లేన్లో ఎన్ని జరిగాయి, బయట ఎన్ని జరిగాయి, అలాగే పర్ మిలియన్ ఫ్లైట్స్ ఎన్ని జరిగాయి, ఈ లెక్కేస్తే వరల్డ్ వైడ్గా ఏవియేషన్ ఇది ద సేఫెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. యాక్సిడెంట్లు ఎక్కడైనా జరగచ్చు. ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీలో హాస్టల్లో భోజనం చేస్తున్నారు పిల్లలు. వాళ్ళు ఏం చేశారు, ఇక భోజనం కూడా చేయొద్దా హాస్టల్లో కూర్చొని, బిల్డింగ్లో కూడా ఉండొద్దా? సో ఎక్కడైనా జరగచ్చు అది. ఇప్పుడు మనం రోడ్డు మీద ఫుట్పాత్ మీద నిలబడి ఉంటే కారు వచ్చి దూసుకొచ్చి మనం కొట్టిన సందర్భాలు కూడా ఉంటాయి. అందువల్ల మనం ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పైన అనవసరపు భయాందోళనని క్రియేట్ చేయకూడదు ఎవరు కూడా. సో ఈ ఆల్రెడీ యాక్సిడెంట్ వైరాగ్యం ఉంటుంది. ఈ యాక్సిడెంట్ వైరాగ్యాన్ని ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి సోషల్ మీడియా వీరులు ఉంటారు. అందువల్ల ఇప్పటి వరకు ఎస్ దీంట్లో యాక్సిడెంట్ జరిగిన మాట నిజం, కానీ యాక్సిడెంట్స్ హిస్టరీ ఎంత, ఎందుకు జరిగినాయి, ఎన్ని జరుగుతున్నాయి అనేది కూడా చూడాలి కదా. ఇప్పుడు ఇవాళ నిన్న యాక్సిడెంట్ జరిగింది, ఇవాళ విమానాలు ఎవరు ప్రయాణం చేస్తలేరా? మీరు ఒక్కసారి మా శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్కి వెళ్ళండి, కనబడతాయి కదా. ఎవరైనా విమాన ప్రమాదం ఆపారా? అసలు మీకు బాంబు పేలుళ్ళు తీవ్రవాద ఘటనలు జరిగినా కూడా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ జనం వెళ్తారు, రోడ్ల మీద కనబడుతుంటారు కదా. అందువల్ల దిస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. బట్ అలా మనం ఏవియేషన్ ట్రాన్స్పోర్ట్ విమాన ప్రయాణాన్ని ఒక బ్యాడ్ లైట్లో చూపెట్టాల్సిన అవసరమైతే లేదు. ప్రొఫెసర్ గారు, అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదానికి టాటా అండ్ బోయింగ్ సంస్థలు కూడా కారణం అంటూ ఆ సంస్థల మీద కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి సార్. ఎంతవరకు టాటా అండ్ బోయింగ్ బాధ్యత వహించాల్సి ఉంటుంది? అంటే టాటాలది ఎయిర్ ఇండియా కనుక, బోయింగ్ ఆ విమానం సప్లై చేసింది కనుక ఆ రెండు కంపెనీల పైన అటాక్ ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఏ విచారణ జరగకముందు, బ్లాక్ బాక్స్లో ఓపెన్ చేయకముందు మనం కొత్త బాక్స్ ఎట్లా ఓపెన్ చేస్తాం? సో ఏ ప్రాతిపదిక పైన రెండు కార్పొరేట్ సంస్థల రిప్యుటేషన్ పైన అటాక్ చేస్తాం? అది న్యాయం కాదు కదా. ఇప్పుడు ఈ విమాన ప్రమాదానికి ఎయిర్ ఇండియా కల్పబిలిటీ, బోయింగ్ కల్పబిలిటీ ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది? ఏ విచారణ ఎస్టాబ్లిష్ చేయక ముందు మనం ఆ రకమైన కామెంట్లు చేయకూడదు. అది బాధ్యతారాహిత్యం. అయితే ఈ విమర్శలు మీకు ఇప్పుడు బోయింగ్ విమానాల పైన చాలా విమర్శలు వచ్చాయి. అసలు ఆ స్టాండర్డ్స్ను మెయింటైన్ చేయడం లేదు అంటూ ఈవెన్ ఒక విజిల్ బ్లోయర్ కూడా బయటకు వచ్చి కామెంట్ చేశాడు. ఆ తర్వాత ఆ విజిల్ బ్లోయరు ఒక మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్లో చనిపోయాడు కూడా. సో అందువల్ల ఇలాంటి విమర్శలు బోయింగ్ పైన ఉన్నమాట నిజం. కానీ మనం ఏమీ చేయలేం. ప్రపంచంలో ఈ విమానాలు తయారు చేసే కంపెనీల్లో బోయింగ్, ఎయిర్ బస్ డామినేషన్, మార్కెట్ డియోపొలి అంటారు. కాంపిటీషన్ లేదు మార్కెట్లో. అందువల్ల మీకు అనివార్యంగా బోయింగ్ నుంచో ఎయిర్ బస్ నుంచో మనం విమానాలు కొనుక్కోవాలి. ఇంకెవరు తయారు చేసేవాళ్ళు లేడు ఇక్కడ. అందువల్ల ఈ ఛాలెంజ్ ఉన్నమాట నిజం. అందువల్ల ఇంటర్నేషనల్ ఏవియేషన్ ఇండస్ట్రీ మరింత ప్రొడక్షన్, ఈ కమర్షియల్ ప్లేన్స్, క్వాలిటీ కంట్రోల్స్, మ్యానుఫ్యాక్చర్ సిస్టమ్స్, ప్రాసెసెస్, వీటిపైన మరింత విజిల్ పెట్టాల్సిన అవసరమైతే ఉంది. అందువల్ల ఎందుకంటే గతంలో నేను ఇంతకుముందు చెప్పాను, బోయింగ్ 737 పైన చాలా ఆరోపణలు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో బోయింగే వాటిని గ్రౌండ్ చేసి ఆ టెక్నికల్ మిస్టేక్స్ను మళ్ళీ సవరించి మళ్ళీ మార్కెట్లో విడుదల చేశారు. ఇప్పుడు మనకు వోక్స్ వ్యాగన్ కూడా ఒకసారి కారులో కొన్ని మంటలు వస్తే తన మొత్తం ఫ్లీట్ను విడ్రా చేసి మళ్ళీ ఆ టెక్నికల్ స్నాక్స్ని అడ్రస్ చేసి మళ్ళీ మార్కెట్లోకి దించారు. సో అలా బోయింగ్ కూడా గతంలో జరిగిన ఉదాహరణ ఉంది నాకు గుర్తున్నంతవరకు. అలాగే ఎయిర్ ఇండియా విమానాలు ఈ మధ్య కాలంలోనే మీకు జనవరి 2025లోనే ఒకసారి తిరువనంతపురంలో, బెంగళూరులో, ఈవెన్ స్టాక్హోమ్లో కూడా ఎయిర్ ఇండియా విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది. ఈవెన్ ఒక విమానాన్ని ఎమర్జెన్సీలో రష్యా వైపు మళ్లించాల్సి కూడా వచ్చింది. అందువల్ల ఎయిర్ ఇండియా ఈవెన్ మీకు ప్రయాణికుల సేవలు అందించడంలో కూడా ఎయిర్ ఇండియా పైన చాలా తీవ్ర విమర్శలు ఉన్నాయి.
పబ్లిక్ సెక్టార్లో ఉన్నప్పుడు ఇది ఎయిర్ ఇండియా 1932లో స్టార్ట్ అయింది. 1953 జేఆర్డి టాటా వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఫ్లై ఎయిర్ ఇండియా విమానం. ఆయన సొంతగా ఆయనే ఫ్లై చేశాడు. ఎందుకంటే అప్పుడు స్వాతంత్రోద్యమ కాలంలో ఈ సెల్ఫ్ రిలయన్స్, స్వావలంబన అనేటువంటి ఒక బలమైన కోరిక ఉన్నప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ను కూడా టాటాసే ప్రారంభించారు. సో ఆ జేఆర్డి టాటా ఇలా ఎయిర్ ఇండియాని ప్రారంభించారు. 1953లో స్వాతంత్రం వచ్చాక దీన్ని జాతీయం చేసి ప్రభుత్వ రంగమైంది. తర్వాత అనేక కారణాల రీత్యా ఎయిర్ ఇండియా పట్ల ప్రభుత్వ విధానాల నుంచి మొదలుకొని ఎయిర్ ఇండియాలో పెరిగిన బ్యూరోక్రసీ, కరప్షను, రాంగ్ మార్కెట్ డెసిషన్స్, ఇలా అనేక అంశాల వల్ల 1000 కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది. ఆ తర్వాత టాటా దీన్ని అక్వైర్ చేశారు. ఆ అక్విజిషన్ కూడా అనేక ప్రశ్నలు వచ్చాయి. అంటే ఇది కారు చౌకగా టాటాస్ కప్పజెప్పారని, సో టాటాస్ కప్పజెప్పే ముందు ఎయిర్ ఇండియా అప్పులన్నీ ప్రభుత్వమే దిగమింగి అప్పజెప్పారని, ఇలాంటి ఈ టాటా టేక్ ఓవర్పై కూడా విమర్శలు వచ్చాయి. మీరు నా యూట్యూబ్ ఛానల్లో ఎయిర్ ఇండియాని కొట్టండి వస్తుంది. ఎయిర్ ఇండియా టాటా డీల్ పైన చాలా డీటెయిల్గా మాట్లాడాను గతంలో. సో ఇలా అనేక వివాదాల నేపథ్యంలో టాటాస్ కొన్నారు. సో అప్పుడు ప్రభుత్వ రంగం అయితే అసమర్థత, ప్రభుత్వ రంగంలో పనిచేయరు ఎవరు, ప్రభుత్వ రంగంలో సేఫ్టీ ఉండదు, ప్రైవేట్ రంగం అయితే కార్పొరేట్ కాంపిటీషను, కార్పొరేట్ ఇమేజ్తో లింక్ అయి ఉంది కనుక చాలా ఎఫిషియెంట్గా నడుస్తుందని థియరీ. కానీ 2022లో టాటా అక్వైర్ చేసింది ఎయిర్ ఇండియాను. ఇప్పటికీ 3 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్లలో మొత్తం మేము మార్చేస్తామన్నారు. ఆల్రెడీ విమానాలకు కూడా ఆర్డర్ ఇచ్చిన మాట నిజం. కానీ ఇప్పటికీ కూడా ఎయిర్ ఇండియా ప్యాసింజర్ సర్వీసెస్ చాలా విమర్శనాత్మకం. ఈవెన్ ఇదే విమానంలో ప్రయాణం చేసిన ఒక వ్యక్తి, ఆయన మీకు లండన్ నుంచి ఢిల్లీ వచ్చాడు. ఆయన ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టాడు. ఇందులో ఏసీ పనిచేయడం లేదు, బటన్ నొక్కితే క్రూకు బటన్ పనిచేయడం లేదు అని ఆయన కంప్లైంట్ చేస్తూ ఒక వీడియో కూడా పెట్టాడు. ఈవెన్ లండన్లో ఇదే విమానంలో 90 minutes డిలే అయిందని కూడా వచ్చింది. అంటే అవే ఇప్పుడు ఈ ప్రమాదానికి కారణాలని నేనేం అనడం లేదు. బట్ ఇలా ప్యాసింజర్ సర్వీసెస్ నుంచి మొదలుకొని అనేక ప్యాసింజర్ మీకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ మాత్రం ఎయిర్ ఇండియా పట్ల చాలా తక్కువ. ఈవెన్ టాటాస్ టేక్ ఓవర్ అయ్యాక కూడా ఆ వర్క్ కల్చర్లో మార్పు లేదు అని విమర్శ చాలా తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. టాటాస్ ఈజ్ అ రెస్పెక్టబుల్ కంపెనీ. భారతదేశంలో కార్పొరేట్ కల్చర్ ప్రారంభించినటువంటి ఒక రెస్పెక్టబుల్ కంపెనీ. అందువల్ల నేనేమి అబాండాలు వేయడం లేదు. కానీ టాటాస్ టేక్ ఓవర్ తర్వాత కూడా అయింది. అందుకే అంటారు ద క్యాట్ మే బి బ్లాక్ ఆర్ వైట్, ఇట్ షుడ్ క్యాచ్ ద మైస్ అని. పిల్లి తెల్లదా నల్లదా కాదు, ఎలకను పట్టాలి అని. అందువల్ల ఒక కంపెనీని ప్రభుత్వ రంగంలో ఉందా, ప్రైవేట్ రంగంలో ఉందా అని కాదు, అది సరిగా నడుస్తుందా లేదా అనేది. ఇప్పుడు ఈ ఏవియేషన్ ఇండస్ట్రీ ఏంటంటే హైలీ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ, హైలీ టెక్నాలజీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ. ఇప్పుడు విమానయాన కంపెనీల పైన ఆరోపణలు ఏంటంటే సరే కొన్ని, ఇప్పుడు ఉదాహరణకు ఒక లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్ అంటే ఇతర దేశాలకు వెళ్ళే లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్స్కు ఫ్లై చేసేటువంటి పైలట్కు ఇన్ని అవర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇంకో ఇన్ని రకాల విమానాలు నడిపి ఉండాలని కండిషన్ ఉంటుంది. ఏమవుతుంది, పైలట్ల కొరత వల్ల కావచ్చు, హ్యూమన్ రిసోర్సెస్ పైన ఇన్వెస్ట్మెంట్ సరిగా చేయకపోవడం వల్ల కావచ్చు, కాస్త తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పైలట్ కూడా పంపిస్తుంటారు. ఇప్పుడు మనకు ఆర్టీసీ బస్సులతో పోలిస్తే ప్రైవేట్ బస్సులు ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతాయి. కారణం ఇదే. ఎందుకంటే ఒక 8 గంటలు డ్యూటీ చేసి వచ్చాక ఆ డ్రైవర్కి రెస్ట్ ఇస్తే ఓకే, కానీ మళ్ళీ అంటే బ్యాక్ టు బ్యాక్ డ్యూటీలు వేస్తూనే ఉంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే రెస్ట్ లేక, నిద్ర లేక, యాక్సిడెంట్ సరిగా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్లు, కొన్ని సందర్భాల్లో డ్రైవర్కి నిద్ర వస్తే క్లీనర్ నడిపిన ఉదాహరణలు కూడా ఉన్నాయి ప్రైవేట్ బస్సులు. సో మీకు ఆర్టీసీలో జరగదు అది, ఎందుకంటే వాళ్ళకి ఫిక్స్డ్ టైమింగ్ అవర్స్ కనుక. సో ఇలా మీకు సరైన శిక్షణ లేని, సరైన ఎక్స్పీరియన్స్ లేని పైలట్లను కూడా కమర్షియల్ రీజన్స్ రీత్యా, ఎందుకంటే ఎక్కువ ఫ్లైట్లు నడపాలి. ఇప్పుడు ఒక బోయింగ్ అనే విమానం కొన్నారు, కొన్ని 100 కోట్లతో కొంటారు. కొన్న తర్వాత అది ఖాళీ పెడితే లాభం ఉండదు కదా, అది ఎక్కువ చేయాలి. తర్వాత దాని మెయింటెనెన్స్ సరిగా ఉండాలి. ఇప్పుడు మనమే కారు కొంటాం, బండి కొంటాం, ప్రాపర్ మెయింటెనెన్స్ చేయకపోతే ఏం జరుగుతుంది, ఎప్పుడో ఒకసారి బ్రేక్ ఫెయిల్ యాక్సిడెంట్లు అవుతాయి. సో ప్రాపర్ మెయింటెనెన్స్ జరగాలి. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, O&M అని అంటారు.
సో ఇవన్నీ కూడా ప్రాపర్ ప్రోటోకాల్స్ ఉండాలి. ఇప్పుడు మీకు ఆర్టీసీలో ప్రతి బస్సు బయటకు వెళ్ళాలంటే వర్క్షాప్కి వెళ్ళాలి, ఆయిల్ చెక్ చేయాలి, టైల్ 1,00,000 చెక్కింగ్స్ ఉంటాయి. మీకు ప్రైవేట్ బస్సులలో ఆ రకమైన ప్రోటోకాల్స్ ఫాలో కారు, అందుకే మీకు ప్రైవేట్ బస్సులు యాక్సిడెంట్ జరుగుతాయి. సో ఈ విమానయాన కంపెనీలపై కూడా, ఎయిర్లైన్స్ కంపెనీలపై కూడా వీళ్ళకు ప్రాఫిట్స్ పైన ఎక్కువ ధ్యాస తప్ప పీపుల్ పైన, ప్యాసింజర్ సేఫ్టీ పైన లేదు అని. సో ఈ ప్రాఫిట్స్ ఓవర్ పీపుల్ అనేది జరుగుతుంది. సరైన ఈవెన్ డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ కంప్లైంట్లు ఇచ్చి ఈవెన్ ఎయిర్ ఇండియా పైనే ఈ మధ్య 30 లక్షలు 30 lakh ఫైన్ వేశారు. అంటే సరైన ఎక్స్పీరియన్స్ లేని పైలట్ను పంపించినందుకు, సరైన శిక్షణ లేని పైలట్ పంపించినందుకు ఒకసారి 50 లక్షల ఫైన్ వేశారు, ఒకసారి 80 లక్షల ఫైన్ వేశారు. ఇలా ఫైన్లు డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ వేస్తూ వస్తుంది కూడా. అయినా కూడా మరి ఇవి ఎందుకు సెట్ రైట్ అవుతలేము అంటే ఎయిర్లైన్స్ కంపెనీలు కాస్ట్ కటింగ్లో భాగంగా, ఎందుకంటే చాలా ఇంటెన్స్ కాంపిటీషన్లో ఏవియేషన్ ఇండస్ట్రీ నడుస్తుంది. చాలామంది చాలా లాభాలలో ఉంటాయి అనుకుంటున్నారు, కానీ మీరు మార్కెట్లో మానోపలి కూడా ఉంటుంది, డియోపలి, ట్రయోపలి అంటారు. ఇప్పుడు నేను ప్రపంచవ్యాప్తంగా బోయింగ్, ఎయిర్ బస్ రెండే ప్రధానమైన మీకు ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు. అలాగే ఈవెన్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో కూడా మీరు తీసుకోండి, ఒక 2-3 నడుస్తూ ఉంటాయి. అందువల్ల ఒక రకమైన డియోపలి, ట్రయోపలి అంటారు. అని మానోపలి అంటే ఒక్కరే ఉండడం, డియోపలి అంటే 2 కంపెనీలు ఉండడం, ట్రయోపలి అంటే 3 కంపెనీలు ఉండడం. ఎందుకంటే ఇట్ ఇస్ హైలీ క్యాపిటల్ ఇంటెన్సివ్, టెక్నాలజీ ఇంటెన్సివ్, ప్రాఫిటబిలిటీ అనేది ఒక ఛాలెంజ్గా మారింది. ఎందుకంటే ఎయిర్ ట్రావెల్ పెరిగిన కాంపిటీషన్ కూడా పెరిగింది. ఒక బియాండ్ ఏ ప్రైస్ అయితే అక్యుపెన్సీ రేషియో పడిపోతుంది. అక్యుపెన్సీ రేషియో అంటే దాని కెపాసిటీకి ఎంతమంది ప్రయాణం చేస్తున్నారని. సో ఇలా విమర్శలు అన్నమాట నిజం, కానీ ఇవన్నీ జనరిక్ విమర్శలు. అహ్మదాబాద్లో జరిగిన విమానానికి సంబంధించిన విమర్శలు కాదు. ఈ విమర్శలు ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సిందే. అది టాటాస్పై కానీ, బోయింగ్పై కానీ, ఎయిర్లైన్ ఇండస్ట్రీలో ప్రాఫిట్స్ ఓవర్ ప్యాసింజర్స్, దీన్ని ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయాలి, సమీక్ష జరగాలి. కానీ అహ్మదాబాద్లో జరిగిన ప్రమాదానికి ఇవే కారణమని మాత్రం కంక్లూడ్ చేయకూడదు. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నాయి సార్. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడికి తెగబడింది. మనకున్న సమాచారం మేరకు ఇరాన్ అణుస్థావరాల మీద కూడా దాడి చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ సార్. అండ్ తమ బలగాల్ని ట్రంప్ అక్కడి నుంచి ఉపసంహరించుకున్నారు కూడా. ఈ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు కారణం ఏంటి సార్? అంటే అణుస్థావరాలపైన దాడి జరిగితే అణు విస్ఫోటనం జరిగి రేడియేషన్ బయటకు వచ్చి ఇప్పటికి 1000 మంది చచ్చిపోవాలి కదా. సో మనం మీడియాకు ఉండేటువంటి ఒక దౌర్భాగ్యం ఏంటంటే అణుయుద్ధం అనేది మన క్రేజీ వర్డ్. ఎందుకంటే ఇప్పుడు అణుయుద్ధం జరిగి ఎన్ని రోజులు అయింది ప్రపంచంలో? సెకండ్ వరల్డ్ వార్, హిరోషిమా నాగసాకి తర్వాత ఈ 80 ఏళ్లలో ఒక్కసారి అణుయుద్ధం జరిగిందా? అణుయుద్ధము ముంగిట్లోకి ప్రపంచం వచ్చిన సందర్భాలు ఉన్నాయి, హెచ్చరికలు జారీ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ టీవీ స్టూడియోలలో, యూట్యూబ్ ఛానళ్ళ స్టూడియోలో కూర్చొని చాలామంది అణుయుద్ధాలు జరుపుతూనే ఉన్నారు. ఉక్రెయిన్పై రష్యా అణుయుద్ధం, భారత్పై అమెరికా అణ్వాయుధాలు, అమెరికాపై ఇంకోటి అణ్వాయుధాలు. అది ఎన్నిసార్లు అణుయుద్ధాలు జరుగుతాయండి స్టూడియోలలో? నాకు అర్థంగా తమిళలో జరుగుతాయి అణుయుద్ధాలు. అందువల్ల అణుయుద్ధము అన్న పదము వాడేటప్పుడు చాలా బాధ్యతగా వాడాలి. అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. అది మీకు జాగ్రత్తగా చూడండి న్యూస్. అణుస్థావరాలని లక్ష్యంగా చేసుకుని దాడులు వేరు, అణుస్థావరాలపై దాడులు చేయడం వేరు. అణుస్థావరాలపైన దాడులు చేస్తే ఏం మిగులుతుందండి? మీకు రేడియేషన్ రాదా? కామన్ సెన్స్ చెప్తుంది కదా. మీరు ఒక న్యూక్లియర్ ఇన్స్టలేషన్ పైన అటాక్ చేశారనుకోండి, అక్కడ ఉన్న న్యూక్లియర్ రేడియేషన్ బయటికి రాదా? ఈవెన్ మనము సర్గోదా నూర్ఖాన్ ఎయిర్ బేస్ల పైన మనం దాడి చేశాం, కిరాణా హిల్స్ పైన దాడి చేశామని అనుమానాలు వచ్చాయి. ఈవెన్ రేడియేషన్ లీక్ అయింది. బోరాన్ అనే అణు రేడియేషన్ కంట్రోల్ చేసే కెమికల్తో కూడింది సౌదీ అరేబియా నుంచి ఒక విమానం బయలుదేరింది, అమెరికన్ ఎక్స్పోర్ట్ బయలుదేరని కూడా మనం పేపర్లో చూసాం కదా. అంటే మరి ఏం జరిగింది అక్కడ? రేడియేషన్ అణుదాడి జరిగిందా? అందువల్ల అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం వేరు, అణుస్థావరాలపై దాడి చేయడం వేరు. ఏంటి రెండింటి మీద తేడా అంటే, అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం అంటే ఒక రకంగా బెదిరించడం. అందుకే మీరు చదవండి న్యూస్లో, ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయంలోనే వస్తున్న వార్తలు ఇవి. ఈ వార్తలు ఏమన్నారు? ఇజ్రాయెల్ ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అన్నారు. ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అంటే ముందస్తు దాడులు అవి. ప్రియంప్టివ్ స్ట్రైక్స్ ఎప్పుడు కూడా
ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అంటే ఒక దాడి జరిగే దాడి కాదు, ముందస్తు దాడులు. ఎందుకు ఇజ్రాయెల్ ఈ దాడులు చేస్తోంది? ఇజ్రాయెల్ డిఫెండ్ చేసుకునేది ఏంటంటే తమ ఇరాన్ అణ్వస్త్రాలు కలిగి ఉంది. ఆ అణ్వస్త్రాలతో ఇజ్రాయెల్ ఉనికికి అస్తిత్వానికి ప్రమాదము. అందువల్ల ఇరాన్ అణు సామర్థ్యాన్ని నిర్వీర్యం చేసేందుకు మేము దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెప్తోంది. వాస్తవంగా ట్రంప్ చాలా కాలంగా హెచ్చరిస్తున్నాడు కూడా. మీరు ఇప్పటికీ అమెరికాకు ఇరాన్కు మధ్య 5 రౌండ్ల చర్చలు జరిగాయి. ఈ చర్చలు విఫలమయ్యాయి ఇక్కడ ఇప్పటి వరకు. ఎందుకంటే కంప్లీట్గా యురేనియం ఎన్రిచ్మెంట్ను ఆపాలి అనేది అమెరికా ట్రంప్ ఒత్తిడి. సో కంప్లీట్గా యురేనియం ఎన్రిచ్మెంట్ ఆపము అని ఇరాన్ చెప్తోంది. ఎందుకు అంటే మాకు అణు విద్యుత్ అవసరాలు, పీస్ఫుల్ పర్పజెస్కు న్యూక్లియర్ యాక్టివిటీ జరిపే అధికారం మాకుంది అని ఇరాన్ చెప్తోంది. లేదు, మీరు అణ్వస్త్రాలు తయారు చేస్తారు కనుక మీరు యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ మొత్తం ఆపాలని ట్రంప్ చెప్తున్నాడు. అక్కడ ఏకాభిప్రాయం రావడం లేదు. మేము ఒత్తిడితో తలవంచము, అయినా ట్రంప్ను ఎలా నమ్ముతాం? ఎందుకంటే బరాక్ ఒబామా టైంలో అమెరికాకు ఇరాన్కు మధ్య అణు ఒప్పందం కుదిరింది, ఇరాన్ న్యూక్లియర్ డీల్ అంటారు. ఆ ఒప్పందం కుదిరిన తర్వాత 2018లో ట్రంప్ పవర్లోకి వచ్చాకనే ఆ ఒప్పందం నుంచి ఏకపక్షంగా ఉపసంహరించుకున్నాడు. యూనిలేటరల్ విడ్రాల్. ఇరాన్ ఉపసంహరించుకొని అమెరికాను ఉపసంహరించుకొని భయంకరమైన శాంక్షన్స్ ఇరాన్ పైన పెట్టింది. ఆ ఆంక్షల వల్ల భారతదేశం కూడా ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం ఆపేసింది. ఒకప్పుడు మన దేశం మొత్తం ఆయిల్ ఇంపోర్ట్స్లో 10% ఇరాన్ నుంచి ఉండేది, అవి కంప్లీట్గా ఆగిపోయినాయి. సో ఇరాన్ అనేది ఏంటంటే మీరే యూనిలేటరల్ ఏకపక్షంగా అణు ఒప్పందం నుంచి విడ్డ్రా అవుతారు, మళ్ళీ మీరే శాంక్షన్స్ విధిస్తారు, ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని సబ్మిట్ అంటే మిమ్మల్ని లొంగిపోమని అంటున్నారు. జెలెన్స్కీ అనుభవం మేము చూసాం, అందుకు ఇరాన్ అంగీకరించదని వాళ్ళు చెప్తున్నారు. సో ఇటీవల ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా ఇరాన్ న్యూక్లియర్ యాక్టివిటీ కొనసాగుతోంది, యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుందని. యురేనియం ఎన్రిచ్మెంట్ 60% టెక్నికల్గా దాటితే అది వెపన్ గ్రేడ్ ఫిసైల్ మెటీరియల్ అంటారు. అంటే ఇక అణ్వాయుధ తయారీకి అవసరమైన అణు విచ్చిత్తి పదార్థము వెపన్ గ్రేడ్ ఫిసైల్ మెటీరియల్గా మారుతుంది. సో అందువల్ల యురేనియం ఎన్రిచ్మెంట్ న్యూక్లియర్ బాంబ్ తయారయ్యేదాకా ఇరాన్ సిద్ధంగా ఉంది. ఈవెన్ మిసైల్స్ కూడా రెడీ పెట్టుకుంది అండర్ గ్రౌండ్లో. న్యూక్లియర్ బంకర్స్లో న్యూక్లియర్ యాక్టివిటీ ఉంది. అందువల్ల ఈవెన్ ఇజ్రాయెల్ దాడి కాదు, అమెరికా దాడి చేసినా ఆ బంకర్లను ఛేదించలేరు అనేది కూడా ఒక వాదన వస్తుంది, ఎంత నిజమో తెలియదు. సో ఈ న్యూక్లియర్ ఒక 2 వీక్స్ లేటెస్ట్గా UN వాచ్ డాగ్ చెప్పింది 2 వారాల్లో ఇరాన్ కెన్ క్రియేట్ న్యూక్లియర్ వెపన్ అని. సో అది మాకు ప్రమాదము, మా ఉనికికి ప్రమాదం అనేది ఇజ్రాయెల్ వాదన. అయితే ఇజ్రాయెల్ దగ్గరే అణ్వాయుధాలు ఉన్నాయి, మరి అది మాకు ప్రమాదం కాదని ఇరాన్ వాదిస్తోంది. ఈ మధ్య ఇరాన్ ప్రకటించింది కూడా, ఇరాన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఇజ్రాయెల్కు చెందిన న్యూక్లియర్ ఫెసిలిటీస్ గురించి, న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ గురించి కొన్ని వేల డాక్యుమెంట్లు మాకు దొరికాయి అని. ఎందుకంటే ఆ మధ్య ఇజ్రాయెల్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ పైన ఇరాన్ హ్యాకింగ్ చేసిందని ఆరోపణలు వచ్చాయి. ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ సర్వీస్లో ఇరాన్ తన స్పైస్ను కూడా పెట్టుకుంది. ఆ మధ్య ఇజ్రాయెల్ 2 అరెస్ట్ కూడా చేసింది. సో అందువల్ల ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ గురించి, ఆ న్యూక్లియర్ ప్రోగ్రామ్ నుంచి మేము డేటా రివీల్ చేస్తామని కూడా ఇరాన్ ప్రకటించింది. బహుశా ఇజ్రాయెల్కి అనుమానం కూడా ఉండొచ్చు, ఇలా అత్యంత రహస్యంగా ఉండాల్సిన తమ అణు కార్యక్రమం న్యూక్లియర్ యాక్టివిటీ గురించి ఇరాన్ దగ్గర సమాచారం ఉంది కనుక వాటిని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఏమైనా దాడి చేస్తుందేమో అనే అనుమానం ఉండొచ్చు. ఇరాన్ చెప్పింది మేము దాన్ని లీక్ బయట పెడతామన్నారు, బయట పెట్టకుండా అటాక్ చేస్తే ఎలా అనే అనుమానం కూడా ఉండొచ్చు. అందువల్ల ఇజ్రాయెల్ దీన్ని ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అంటుంది. అమెరికానేమో మా మాట వినకపోతే నిన్ను అంతు చూస్తామని ట్రంప్ అంటున్నాడు. ఇరాన్ కూడా హెచ్చరించింది. ఇరాన్ అమెరికా పైన నేరుగా యుద్ధం చేయలేదు, కానీ అమెరికన్ బేసెస్ ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఖతార్లో అమెరికన్ బేస్ ఉంది. సో అందువల్ల ఈ వెస్ట్ ఏషియాలో ఉన్న అమెరికన్ బేసెస్ లక్ష్యంగా చేసుకొని మేము అటాక్ చేస్తామంటూ తోటి అరబ్ దేశాలకు కూడా ఇరాన్ హెచ్చరించింది. మీరు అమెరికా బేస్లకు ఆశ్రయం ఇస్తున్నారు, మీ బేస్ల పైన కూడా మేము అటాక్ చేయక తప్పదు అని. అందువల్ల ఇన్ రియాలిటీ ఇజ్రాయెల్ ఇది డిఫాక్టో న్యూక్లియర్ పవర్, ఇరాన్ ఈజ్ ఆల్సో ఆల్మోస్ట్ న్యూక్లియర్ పవర్. అందువల్ల 2 దేశాలు
బయటికి ప్రకటించినా ప్రకటించకపోయినా అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న లేదా అణ్వస్త్రాలు ఆల్రెడీ తయారు చేసిన దేశాలు. అందువల్ల ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ ఎంటైర్ వెస్ట్ ఏషియాను, ప్రపంచానికి కూడా ప్రమాదపు అడుగుల్లోకి నెట్టేస్తుంది. ట్రంప్ గొప్పలు చెప్పుకున్నాడు కదా, ఇండియా పాకిస్తాన్ న్యూక్లియర్ వార్ని ఆపాను, సో నేను లక్షలాది ప్రాణాలు కాపాడాను, ట్రేడ్ చేయనని బెదిరిస్తే రెండు దేశాలు ఆగిపోయన్నారు. మరి ఇప్పుడు అదే ట్రేడ్ వెపన్ ఇరాన్ పైన వాడి ఇజ్రాయెల్ ఇరాన్ అనుయుద్ధాన్ని ఆపచ్చు కదా. అక్కడేమో నేనే అనుయుద్ధానికి కారణమవుతా అంటున్నాడు. ఐ విల్ అటాక్ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అంటున్నాడు. సో ట్రంప్ హిపోక్రసీ కూడా బయటపడుతోంది కదా.